మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. చిత్తూరు ట్రాఫిక్ పోలీస్ వారి విజ్ఞప్తి, మనకి రోడ్డు ప్రమాదాలని నివారించడం కోసము ప్రజలలో ట్రాఫిక్ అవేర్నెస్ కల్పించడం అనేది జరుగుతూ ఉంది. అందులో భాగంగా ట్రాఫిక్ నియమాలు పాటించడం అనేది తక్కువగా కనపడతా ఉంది. దానికోసం అని చెప్పేసి అవగాహనతో పాటు జరిమానాలు విధించితేనే ట్రాఫిక్ నియమాలు పాటించేదానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ప్రభుత్వం వారు 2019లో మోటార్ వెహికల్ యాక్ట్ని అమెండ్మెంట్ చేశారు. దాన్ని అప్డేట్ చేస్తూ ప్రభుత్వం వారు జీవో ఇచ్చున్నారు. దాని మేరకు మార్చి 1 నుంచి కొత్త జరిమానాల యొక్క మొత్తం పెంచింది అమల్లోకి వస్తూ ఉంది. ప్రమాదాలను నివారించే క్రమంలో హెల్మెట్ ధరించి వాహనం నడపకపోతే రైడరు, పిలియన్ రైడరు 1000 రూపీస్ జరిమానా విధించడము, అదేవిధంగా డ్రైవింగ్ లైసెన్స్ 3 months సస్పెండ్ చేయడం జరుగుతుంది. డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే 5000 రూపీస్ జరిమానా విధించడం జరుగుతుంది. ఎవరైనా సరే మొబైల్ డ్రైవింగ్ చేస్తున్నట్లయితే వారికి మొదటిసారి అయితే 1500 రూపీస్ జరిమానా విధిస్తారు. 3 సంవత్సరాల లోపల మళ్ళీ పట్టుబడినట్లయితే ఎక్కడైనా సరే 5000 రూపీస్ జరిమానా విధించడం జరుగుతుంది. పొల్యూషన్ సర్టిఫికేట్ కలిగి ఉండకపోతే మొదటిసారి అయితే 1500 రూపీస్, సెకండ్ టైం అయితే 3000 రూపీస్ జరిమానా విధించడం జరుగుతుంది. లైట్ మోటార్ వెహికల్ కు, హెవీ మోటార్ వెహికల్స్ అయితే గనక వాటికి డబల్ ఫైన్ విధించడం జరుగుతుంది. అదేవిధంగా ఇన్సూరెన్స్ సర్టిఫికేట్ కలిగి ఉండకపోతే మొదటిసారికి 2000 రూపీస్, రెండవసారి అయితే 4000 రూపాయలు జరిమానా విధించడం జరుగుతుంది. మైనర్లకు గనక వాహనాలు ఇచ్చి అనుమతించినట్లయితే వారికి కూడా 5000 రూపాయలు జరిమానా విధించడం జరుగుతుంది. ఏదైనా ప్రమాదం జరిగితే మైనర్లు డ్రైవింగ్ చేసినప్పుడు దాని కోర్టు ద్వారా 25,000 రూపాయలు జరిమానా విధించడం జరుగుతుంది. ఈ యొక్క ఎమర్జెన్సీ వెహికల్స్ గనక దారి ఇవ్వకపోతే వారికి 10,000 రూపాయలు జరిమానా విధించడం జరుగుతుంది. ఎమర్జెన్సీ వెహికల్స్ కు దారి ఇవ్వడం అనేది ప్రతి ఒక్కరి యొక్క నైతిక బాధ్యత. అందులో భాగంగా ఎవరైనా వైలేట్ చేసినట్లయితే 10,000 రూపాయలు జరిమానా విధించడం జరుగుతుంది. ర్యాష్ డ్రైవింగ్ కనుక ఎవరైనా చేసినట్లయితే 10,000 రూపాయలు జరిమానా విధించడం జరుగుతుంది. త్రిబుల్ రైడింగ్ చేసినట్లయితే 1000 రూపీస్ జరిమానా విధించడం జరుగుతుంది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా ట్రాఫిక్ నియమాలను పాటించి ప్రమాదాలు జరగకుండా చూసుకునే క్రమంలో అందరి బాధ్యత. మీకు ముందుగా తెలియపరుస్తున్నాము, వైలేట్ చేసిన వాళ్ళకి ఖచ్చితంగా జరిమానాలు విధిస్తాము.